మళ్ళీ మాకు జగన్ గారే కావాలండి సీఎం గా. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వానికి ఇప్పటికీ చూసుకుంటే మా గురించి మాకైతే మాత్రం చాలా సదుపాయాలు అయితే కల్పించారండి. మేము రేషన్ కార్డుకి వెళ్ళాలన్నా, ఆధార్ కార్డుకి వెళ్ళాలన్నా, ఒకవేళ ఇన్కమ్ కావాలన్నా, క్యాస్ట్ కావాలన్నా, దేనికైనా కానీ రాజమండ్రి చాలా దూరం అండి. మాకు ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు వస్తుంది. అక్కడికి ఒక రోజు వెళ్ళి అప్లై చేస్తే ఒకవేళ లైన్ లో ఉండి టైం పడితే మళ్ళీ వెళ్ళడం అలా వారం రోజులు అలా నెల రోజులు తిరిగిన రోజులు ఉన్నాయండి. ఒక ఇంట్లోనే 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లల్ని తీసుకుని మళ్ళీ వాళ్ళు వెళ్ళి రావడం అంటే చాలా కష్టంగా ఉండేదండి. ఇప్పుడైతే మాకు సచివాలయం అని వాలంటీర్స్ అని పెట్టారండి. సచివాలయంకి వెళ్ళి మాకు ఇది లేదని వాలంటీర్తో చెప్తే సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేయమో లేకపోతే వెళ్ళి అప్లై చేయడం జరుగుతుందండి. ఆధార్ కార్డు అయినా ఏదైనానండి. అలాగే మాకు అమ్మఒడని, చేయూత అని పెద్దవాళ్ళకి, పెన్షన్ కి అయితే పాపం చాలా క్యూ కట్టి చాలా దూరం నుంచి పాత పంచాయతీ దగ్గరికి వెళ్ళేవారండి. అక్కడ నుంచి చాలా రోడ్డు ఇక్కడ నుంచి ఆ మూల క్యూ కట్టుకుని ఉండేవారండి. అలా చాలా రోజులు తిరుగుతా ఉండేవారు. కానీ ఇప్పుడైతే ఒక రోజులోనే అందరికి ఒకే టైంలో పెన్షన్ అనేది అందుతుందండి. అలాగే రేషన్ అయినా కానీ మేము లైన్ కట్టి ఉండేవాళ్ళం అండి. రేషన్ కూడా ఇప్పుడు మా ఇంటికైతే ఇచ్చి మాకు ఇస్తున్నారండి. చాలా ఇంకా చెప్పుకోవాలని చాలా చాలా సౌకర్యాలు ఉన్నాయండి. చేయూతకైతే పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం చేయలేరు, ఆ వయసులో ఏం చేయగలరని మంచిగా ఆలోచించిన ఇంట్లో తల్లిదండ్రులు అలా ఆలోచించారని పెద్దవాళ్ళ పట్ల పిల్లలను కూడా మేము ఆలోచించమండి.